హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో అతి తక్కువ టైంలో చేయగలిగే ఈజీ అండ్ టేస్టీ స్నాక్ని చూపిస్తున్నానండి. పిల్లలు ఇలా స్నాక్స్ తినాలి అనిపిస్తుందనంటే చిటికలో చేసే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. టీతో పాటు ఎంజాయ్ చేయడానికి మంచి కాంబో అని చెప్పొచ్చు. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం బేషన్లోకి 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు వాముని ఇలా నలిపి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇవి లేనట్లయితే నల్ల నువ్వుల్ని కానీ తెల్ల నువ్వుల్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆరిగానోని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని ఒక 2 రెబ్బల వరకు యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ లేదంటే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కానీ పొగొచ్చేంత వరకు వేడి చేసి ఇందులోకి యాడ్ చేసుకోవచ్చండి. లేదనంటే అదొక స్పూన్ ఇదొక స్పూన్ యాడ్ చేసినా సరిపోతుంది. ఇలా వేడి ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసే ఏ స్నాక్స్ అయినా కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. నెక్స్ట్ ఇలా 1 నిమిషం పాటు స్పూన్తో కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చేయితో కలుపుకోండి. పిండిలో ఆయిల్ అంతా బాగా కలిసిపోయేలాగా కలవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఈ విధంగా బైండ్ అయిందంటే సరిపోతుంది. ఆయిల్ మనం వేసింది కరెక్ట్గా సరిపోయినట్లే. ఇలా కానట్లయితే మరొక స్పూన్ వరకు ఆయిల్ని వేసి కలుపుకోవాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని అయితే ఏ విధంగా తడుపుకుంటామో అదే విధంగా పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు 1-2 నిమిషాల పాటు బాగా ఒత్తుకొని పిండిని రెడీ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఇక్కడ ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాత 1 నిమిషం పాటు మరొకసారి కలుపుకొని ఈ పిండిని చపాతీ సైజులోకి 4 పార్టీషన్స్గా డివైడ్ చేసి పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత ఒక చపాతీ ముద్దను తీసుకొని కొద్దిగా డస్ట్ని చల్లేసి మనం చపాతీని ఏ విధంగా రోల్ చేసుకుంటామో అదే విధంగా, కానీ చపాతీ అంత పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేటట్లుగా చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇంత మందం ఉంటే సరిపోతుందండి. మరీ పల్చగా కాకుండా చూసుకోండి. మరీ పల్చగా ఉన్నట్లయితే క్రిస్పీగా రాకుండా గట్టిగా వస్తాయి స్నాక్స్ అనేవి. నెక్స్ట్ ఇలాంటి ఒక ఫ్లవర్ కటర్ తోటి కట్ చేస్తున్నానండి. ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చపాతీపై ఉంచి. మీ ఇంట్లో ఏ షేప్ కటర్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండిని ఫ్లవర్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి నుంచి ఫ్లవర్స్ని సపరేట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా సపరేట్ చేసిన ఫ్లవర్స్ని కొద్దిగా డస్ట్ చల్లేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా ఫ్లవర్ కటర్ కనుక మీకు లేకపోతే నైఫ్తో డైమండ్స్ లాగా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూపిస్తున్నాను చూడండి. మనం గరిజలు చేసే స్పూన్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా డైమండ్స్ లాగా కట్ చేసుకున్న చూడటానికి కూడా బాగుంటాయండి. మనం ఫ్లవర్స్ లాగా కట్ చేసి పెట్టుకుంటే ఫ్లవర్ని తీసిన తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా, దాన్ని కూడా మరొకసారి ఒత్తుకొని చపాతీలాగా చేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా డైమండ్స్లో చేసుకోవడమే చాలా ఈజీ పద్ధతి అండి. ఎక్స్ట్రా పిండి మిగిలి మళ్ళీ అది చపాతీ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే చాలా ఈజీగా కట్ చేయొచ్చు. పిల్లల కోసం ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి అని అనుకుంటే అలా షేప్స్లా కూడా కట్ చేసుకోవచ్చు అని చూపించానండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 నిమిషాల పాటు బాగా వేడవనివ్వండి. బాగా వేడైన తర్వాత ఇలా చిల్లులో గరిటెలోకి మనం చేసుకున్న ఫ్లవర్స్ని తీసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్లో డ్రాప్ చేసిన 15-20 సెకండ్ల లోపే అడుగు నుంచి పైకి తేలుతాయండి. ఇలా పైకి వచ్చిన తర్వాత 2 వైపులా కూడా బాగా వేగేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. చాలా తొందరగా వేగిపోతాయి. ఆయిల్లోంచి బుడగలన్నీ కూడా పోయి ఇవి మంచి గోల్డెన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదే విధంగా మనం చేసి పెట్టుకున్న స్క్వేర్స్ని కూడా ఫ్రై చేసుకుందామండి. స్క్వేర్స్ కూడా ఆయిల్లో పొంగుతూ వస్తాయి. ఈ రెసిపీ అనేది ఆయిల్ని చాలా తక్కువ పీలుస్తుందండి. అలాగే చేయడం కూడా చాలా సింపుల్. ఆయిల్లో వేగడానికి కూడా ఎక్కువ టైం ఏం తీసుకోదు. చాలా తొందరగా వేగిపోతాయి. ఇంతే అండి. వీటిని కూడా గోల్డెన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి మీరు కూడా ఈ స్నాక్ని తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే ట్రై చేస్తే ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఇలాంటి మంచి వీడియోస్తో రోజు ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.